మనం చేసే ప్రతి ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి. కింద వచనంలో ఉంది కదా, మేలు. మన ప్రయాణం చేసి బయటికి వెళ్ళి మరలా ఇంటికి క్షేమంగా వస్తున్నామంటే దేవుడు మేలు చేయటమే. మనం బయటికి ఊరెళ్ళి మరలా మన ఇంటికి మన గూటికి క్షేమంగా నెమ్మదిగా తిరిగి వస్తున్నామంటే దేవుడు మనకు మేలు చేయటమే. చాలామంది బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి రాని వాళ్ళు ఎంతోమంది. కానీ మనం బయటికి వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వస్తున్నామంటే దేవుడు మనకేం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన ప్రయాణాల్లో దేవుడు తోడు ఉండినట్లుగా మనం ఏం చేయాలి? మన బిడ్డల నిమిత్తం మన నిమిత్తం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. మీ బిడ్డలకు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, మీ బిడ్డలు కాలేజీకి వెళ్తున్నారు అనుకోండి, ప్రభా మా బిడ్డల కాలేజీ స్కూల్కి వెళ్తున్నారు, మా బిడ్డలకి మీ కాపుదల ప్రయాణంలో దయచేయండి. మరలా తిరిగి వచ్చేటప్పుడు మా బిడ్డలకి తిరిగి కాపుదల మా బిడ్డలకి దయచేయండి. వారు క్షేమంగా వెళ్ళి మరలా క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే భాగ్యాన్ని మా బిడ్డలకు కూడా సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేయాలి. అలాగే మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు, ప్రభా నేను ప్రయాణమై పనికి వెళ్తున్నాను, లేకపోతే ఫలానా ప్రాంతానికి వెళ్తున్నాను, నీ కృపా కాపుదలు నాకు దయచేయ ప్రభా. అలాగే మరి తిరిగి వచ్చేటప్పుడు కూడా శుభకరమైన ప్రయాణాన్ని మాకు దయచేయమని ఏం చేయాలి? దేవుణ్ణి వేడుకోవాలి. 121 కీర్తనలో ఉంది కదా, ఇది మొదలుకొని నిరంతరం ఆయన నిన్ను నీ కాపాడును, నీ ప్రయాణం అంతట్లో కూడా నీకు తోడై ఉండును, ఏ అపాయమును రాకుండా ఆయన నిన్ను కాపాడును అని దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. అంటే ఏంటి అర్థం? మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తోడై ఉన్నాడు కదా అని ఎలా పడితే అలా ప్రయాణం చేయకూడదు. దేవుడు తోడై ఉన్నాడు కదా అని ఎలా పడితే అలా ప్రయాణాల్లో మనం ముందుకు సాగకూడదు. దేవుడు తోడై ఉన్నాడు కదా అని బండి ఎలా పడితే అలా నడపటానికి వీల్లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు తోడై ఉంటాడు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ 20వ వాక్యంలో ఉంది, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆవాహ నది దగ్గర ఉపవాసముండని ప్రకటించి తిని. మనం బయటికి వెళ్ళి లోపలికి మరలా ఇంటికి క్షేమంగా రావాలంటే దేవుణ్ణి ఏం చేయాలి? వేడుకోవాలి. ప్రతి ఉదయం లేచి చీకటి మొహంతోనే లేచి, ప్రభు ఈ రోజంతా నాకు పనిలో తోడుగుండమని ప్రార్థన చేసుకోవాలి. ప్రయాణాలు చేసేవారైతే, బయటికి పనులకి వెళ్ళే వాళ్ళైతే, ప్రభు ఈ రోజంతా నా పని పాటలో తోడుగుండు, నా ప్రయాణంలో తోడుగా ఉండు, మరలా అది ఇంటికి వచ్చేటప్పుడు తోడుగా ఉండు, ఎక్కడికైతే పనికి వెళ్తున్నానో ఆ పనిలో నువ్వు నాకు తోడుగా ఉండని ఆయన్ని ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం పూట లేచి ఏం చేయాలి? వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శుభకరమైన ప్రయాణాన్ని దేవుడు ఇస్తాడు. మన పనిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? శుభకరమైన పనిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఉదయం పూట లేచి ప్రార్థన చేసుకోరు. లేవటం పనులు చేసుకోవటం, లేవటం ఫోన్లు పట్టుకోవటం, లేవటం ఏదో ఒక పని అనేది చేసుకోవటం, అది తప్పు. దేవుని బిడ్డలైన వాళ్ళు ఉదయం పూట లేచి మనం ఆ రోజు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండే విధంగా, ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండే విధంగా మనం ఏం చేయాలంటే ఏ నష్టం కలగకుండా, ఏ ఆపద కలగకుండా, ఎటువంటి గలిబిలు కలగకుండా ఆ రోజంతా దేవుని కృప తోడు వాత్సల్యత మనకు ఉండే విధంగా మనం ఏం చేయాలంటే, ఎజ్రా భక్తుడు ఎలా ఉపవాస దినాన్ని ప్రకటించాడో మనం కూడా ఏం చేయాలి? ప్రతిరోజు ఉదయం లేచి దేవుని సన్నిధిలో స్తుతించిన తర్వాత మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు విజయవాడ నుంచి వస్తుంటే బెంజ్ సర్కిల్ దగ్గర ఎంత ట్రాఫిక్ ఉంటుంది మనందరికీ తెలుసు. భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. స్కూటీ మీద ఒక కుర్రోడు ఒక చేత్తోనేమో ఫోన్ మాట్లాడుతున్నాడు, ఒక చేత్తోనేమో డ్రైవింగ్ చేస్తున్నాడు. నిజంగా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అదే ట్రాఫిక్ లేని చోట వెనకమాల లారీనో బస్సు ఉంటే చక్కగా ఎక్కేసి నుజ్జు చేసి పారేసేది. ఫోన్ మాట్లాడుతుంటే వెనకమాల ట్రాఫిక్ ఉంటుంది కదా బాగా బెంజ్ సర్కిల్ దగ్గర, ఎదర ట్రాఫిక్ అయిపోయి సడన్ బ్రేక్ వేసారు ఎదర వాహనదారులు. ఈ స్కూటీ నడిపేవాడు ఏం చేస్తున్నాడు? ఫోన్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతను కూడా సడన్ బ్రేక్ వేసే బయటికి బండి ఏమైపోయింది? కింద పడిపోయింది. వాడు బండినన్నా వదిలిపెట్టాడు కానీ ఫోన్ మాత్రం వదిలిపెట్టలా. వాడు బండి పడిపోవటాన్నైనా ఇష్టపడ్డాడు కానీ
పొరపాటున ఫోన్ మాట్లాడతాం కానీ ఫోన్ను పక్కన పెడతాం కానీ అసలు ఏమాత్రం కూడా చేయలేదు. అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి వాహనాలు నిదానంగా వస్తాయి కాబట్టి సరిపోయింది. అదే వేరే ప్లేస్లో అయితే లారీగానో బస్సుగానో ఏదో ఒక వ్యాన్ ఉంటే ఎక్కి తొక్కుబడేసేది. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా డ్రైవింగ్లోనూ తెలివిగా ఉండాలి, డ్రైవింగ్లో జ్ఞానం కలిగి ఉండాలి, డ్రైవింగ్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మనం వాహనాలు నడిపి ఇష్టం వచ్చినట్టు ప్రయాణాలు చేసి ప్రభు నన్ను కాపాడంటే దేవుడు కాచి కాపాడు. దేవుడు ఏమన్నాడు, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త కలిగి జీవించండి. బండి పడినా సరే ఫోన్ వదిలిపెట్టలా. అతడు ఎక్సలేటర్ అలాగే తిప్పేస్తున్నాడు, బండి పడినా సరే. ఎనహమాల చక్రం భయంకరంగా స్పీడ్లో తిరుగుతుంది. అదే నేలకు అంటుకుంటే ఆ చక్రం బండి ఈడ్చుకొని తీసుకువెళ్ళేది. కాబట్టి దేవుడు కాపాడాలి. ఆ బండి వెనకమాలే నేనున్నాం, ఇంకా అనేక మంది ఉన్నారు. చూడండి, ఆ ఒక్కడు తెలివి తక్కువ పని వల్ల అజాగ్రత్తగా ఉంటే వెనకమాలు ఉన్న వాళ్ళు కూడా ఏమవుతారు, కింద పడిపోతారు ఆ బండికి తగిలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అప్పుడు దేవుని సన్నిధిని మేము దుఃఖపరుచుకుని మాకు మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు ఆవాహన దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు, ఆయన హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతాడు. మన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉంటాడు, మనం నడిచే మార్గంలో దేవుడు తోడుగా ఉంటాడు, మనం వెళ్ళే మార్గంలో దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం దేవుణ్ణి వేడుకోవాలి, ప్రభా మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి, మేము చేసే ప్రతి పనిలో కూడా తోడుగా ఉండండి ప్రభా, ఎటువంటి ఆపద కూడా రాకుండా మాకు సహాయం చేయండి ప్రభా అని మనం వేడుకోవాలి. మనం ప్రయాణాలు చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎదుటోడు కూడా జాగ్రత్తగా లేకపోతే మనం కూడా బలైపోవాల్సిందే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎదుటోడు అజాగ్రత్తగా ఉండి విచ్చలవిడితనంగా డ్రైవింగ్ చేస్తే మనం కూడా బలైపోవాల్సిందే. కాబట్టి మనం ప్రయాణాలు చేసేటప్పుడు తోటి వాహనాల ద్వారా కూడా మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన అనేది చేసుకోవాలి. అప్పుడు